గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహ, లెజెండ్, అఖండ వంటి భారీ విజయాలతో ఈ జంట క్రేజ్ టాప్లో నిలిచింది. ఇప్పుడు వారు కలిసి చేస్తున్న కొత్త చిత్రం అఖండ 2పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తోంది. సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు. హీరోయిన్లుగా ప్రజ్ఞా జైస్వాల్, సంయుక్త మీనన్ నటిస్తుండగా ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అఖండ 2ని సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్రకటించారు. కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రానుండడంతో అధికారికంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం అఖండ 2 డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అఖండ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ కి డిస్ట్రిబ్యూటర్లకు, ఓటీటీ సంస్థలకు భారీగా ఆసక్తి కలిగింది. ఫిలిం ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దీన్ని 80 కోట్లకి పైగా హక్కుల్ని కొనుగోలు చేసిందట. ఇది నందమూరి బాలకృష్ణ కెరియర్లో అత్యధికంగా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన చిత్రమని చెప్పొచ్చు. అఖండ విజయంతో బాలయ్య మాస్ హీరోగా తన క్రేజ్ మరింత బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు అఖండ 2లో కూడా అదే మాస్ మంత్రం, యాక్షన్ ఫుల్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమా బిజినెస్ దుమ్ము లేపుతోందని, థియేటర్లో ఈ చిత్రం ఎలా రికార్డులు సృష్టిస్తుంది అనే విషయం సినిమా పరిశ్రమలో పెద్ద కుతూహలమే రేకెత్తిస్తోంది. అయితే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ క్రేజ్, 2 భాగాల విజయాల నేపథ్యంలో ఈ చిత్రంపై పెద్ద అంచనాలే ఉన్నాయి. ప్రముఖ నటులు ఆది పినిశెట్టి, సంజయ్ దత్ కలవటం ప్రేక్షకులకు అదనపు ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు అఖండ 2 ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని, యాక్షన్ ఎమోషన్ మేళవింపుతో ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అఖండ 2 టాలీవుడ్ లో మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ విజయం సాధించి బాలకృష్ణ మాస్ హీరోగా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తుందని అంచనా. డిసెంబర్లో విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.